హలో అండి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడైతే మేము హైదరాబాద్లోని పార్క్ వచ్చాము. అదన్నమాట ఇది. చూస్తారు కదా, మా బట్టలు అందరం వచ్చాము. జూ పార్క్ ఫ్రెండ్స్, ఇది జూ పార్క్ అన్నమాటే, కానీ చెప్పాలంటే ఇందులో పెద్దగా యానిమల్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఏదో మాకు కొద్ది కొద్దిగా కనిపించినాయి అంతే. ఎక్కువైతే మాకేమీ కనిపించలేదు. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం ఇంకా లోపలికి వెళ్తే ఉండేటదేమో, అప్పటికే టైం సరిపోలేదు మాకు ఇంకా చూడడానికి అయితే. అందు గురించి టైం లేదని చెప్పేసి వెళ్ళడమే డౌట్కి వెళ్ళాము. టైం లేదు అయితే ఇంకా సరే, ఎలాగో వచ్చాం కదా ఇంత దూరం అని చెప్పేసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి కొంచెం దూరం మాత్రమే చూసుకుని వచ్చేసాము. అవి ఆకలితో ఉన్నాయనుకుంటాను. అక్కడ గడ్డి ఉండే, గడ్డి తీసి వేస్తుంటే వచ్చేస్తున్నాయి ఇంకొకటి. అది మొత్తం గడ్డి తెచ్చేసి అక్కడ పెట్టేసాం. వాటన్నిటికీ తినిపించేయాలని ఒక దృఢ సంకల్పం. అవి వస్తున్నాయి పాపం. చిన్నగా ఉంది అసలు. అది సెక్యూరిటీ ఇచ్చారు కదా, చాలా చిన్నగా ఉంది. అందు గురించి పట్టుకో, అది వెళ్తుంది. సర్లే అని చెప్పేసి అందరము కొంచెం కొంచెం తినిపించేసి పారిపోతున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. బాగుంది మా కోడలు. అమ్మ బాబోయ్, అవి చిన్ని చిన్ని పురుగులు ఉంటాయి కదా, అవి. ఇదేంటంటే ఈరోజు మేము ఏం చేస్తామంటే టెంపుల్కి వెళ్ళాము. చిరుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి వస్తూ వస్తూ ఇవే అనమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడ దగ్గరలో ఉంది జూ పార్కు. అంటే చిరుకూరు బాలాజీ దర్శనం చేసుకొని ఆన్ ది వేలో జూ పార్క్ ఉంది కదా అని వెళ్ళాము. వ్యూ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఆల్మోస్ట్ చూసారు నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ వెళ్ళకపోతే కనుక మన చిరుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరికి ఒక 3 km 4 kmలో ఆన్ ది వేలోనే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. చూసారు కదా, మా ఫేసుల్లో అయితే నామాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి నామం పెట్టించుకున్నాం అక్కడ. ఫేమస్ గుడి అండి చిరుకూరు బాలాజీ కూడా. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. మనకి కావాలనుకున్న కోరిక అది మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అది దేవుడు, అంటే దాన్ని ఏమంటారు, న్యాయబద్ధమైన కోరిక కోరుకుంటే 100% జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనం మంచిగా ఉండి, మన మనసు ప్రశాంతంగా ఉండి, మనం మంచి మనసుతో కోరుకుంటే ఏ కోరికైనా స్వామివారు తీరుస్తారు. అంతే కదా ఫ్రెండ్స్, ఎక్కడైనా జరిగేది అదే కదా. మంచి మనసుతో అందరూ బాగుండాలని కోరుకోవాలి.
నేను మా సిస్టర్ స్టెప్స్ వేస్తున్నాను చూడండి ఇక్కడ. చెప్పాను కదా, ఇంకా మామూలుగా రచ్చ రంబోలు అన్నమాట. అల్లరిలోని మామూలుగా అల్లరి చేయలేదైతే మేమైతేని. మా అబ్బాయి మా కోడలు. చాలా 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 ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడైతే మేమైతే 2 అవర్స్ అట్లా ఉండిపోయాం. ఇంకా లైటింగ్ ఫెయిల్యూర్ అవుతుందనేసి కిందకి దిగిపోతుంటే ఇక్కడ మళ్ళీ ఫొటోస్ అవి తీస్తున్నాడు మా మేనల్లుడు. వచ్చేసిన తర్వాత కిందన ఇంకా డిన్నర్ టైం అయింది కదా అని చెప్పేసి ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక రెస్టారెంట్ ఉంది, బాగుంది. దాని పేరు చెప్తాను మీకు.